నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం భర్త మోవా సత్యనారాయణ, కుమారుడు రఘుబాబు, కోడలు గీతిక, మనవరాలు హర్షిత, అవంతి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోవా సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ, ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, దోళ్లిపూడి శ్రీరామ్మూర్తి, గుడికందుల అర్జునరావు, కొత్తగర్ల శ్రీనివాసరావు, దూబా సందీప్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर। శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద మరి స్వర్గీయ మోవా విజయలక్ష్మి గారి స్మారకార్థం వారి భర్త గారు శ్రీ మోవా సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారు మరి మోవా విజయలక్ష్మి గారు 2017 జూలై 20న పరమపదించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన స్మారకార్థంగా మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే మహాప్రస్థానంలో అక్కడ రూములు అవి కట్టించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే పాఠశాలల్లో దొడ్డపనేని ఇందిరా గారి గర్ల్స్ హై స్కూల్లో కూడా గదులను ఏర్పాటు చేసి మరి అట్లాగే మంచినీటి సౌకర్యం చేశారు. అలాగే ఈ రోజున తెనాలి మన రామకృష్ణ కళాక్షేత్రంలో 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 550 మార్కులు ఆ పైబడినటువంటి విద్యార్థులందరికీ కూడా 60 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3 లక్షలకు పైబడి మరి ఈ రోజున విద్యార్థులకు నగదు బహుమతి అందజేయడం జరిగింది. అలాగే కళాకారులకు ప్రోత్సహించడం కానీ, మన అన్నదాత సుఖీభవ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకి చేయూతను అందిస్తూ ఉంటారు. మజ్జిగ పంపిణీలో కానీ, అలాగే బాత్రూములు కట్టించడము, స్కాలర్షిప్లు ఇవ్వటం, ఫీజులు చెల్లించడము, బల్లలు అందించడం, అనేక కార్యక్రమాలు మోవా సత్యనారాయణ గారు మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మోవా సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా గల నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మోవా సత్యనారాయణ గారి భార్య గారు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్నింగ్ కూడాను మన కవి కళాక్షేత్రంలో కూడా భారీగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. ఈయన వారి మిసెస్ మీద ప్రేమతో ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. మా అన్నదాత సుఖీభవ సభ్యులకు కూడాను గురువు గారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా మా రోటరీలో కూడాను ఎన్నో కార్యక్రమాలకి చేయించున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళ కుమారుడు రఘుబాబు గారు, కోడలు గీతిక గారు, మనవరాలు హర్షిత, అవంతి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ విజయవంతం చేయడంలో మా అన్నదాత సభ్యులు మేము అందరం కూడాను ఈ కార్యక్రమాన్ని ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న